హాయ్ హలో అందరికి, ఇది మొన్నటి వీడియో అండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అమ్మ వాళ్ళ ఊరు జనగాం నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది జనగాం టు సిద్దిపేట హైవే రోడ్ అండి. అక్కడ జనగాం దగ్గర షామర్పేట అంటారు. ఇక్కడ మేము వెళ్తున్నాము హైవే రోడ్ నుంచి. ఇక్కడ ఊరు వచ్చేసింది. ఇంకా ఇట్లా వెళ్తే అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది. మూల తిరగాలి, టర్నింగ్. ఇక్కడ ఒక ఇల్లు చూడండి, అక్కడి నుంచి తిరగాలి. ఒక పెంకుటిల్లు, ఆ చెట్టు కనిపిస్తుంది, అదే అమ్మ వాళ్ళ ఇల్లు. మేము వెళ్ళేసరికి అమ్మ ఉంది ఎదురుగానే. ఇక అమ్మ దగ్గరికి వెళ్ళి పలకరించి అమ్మకు మా కోసం ఎదురు చూస్తుంది. రెడీగా పూరీలు చేసి పెట్టింది. అందరం తినేసాము. మేము వెళ్ళిన తర్వాత ఇంకా మా కోసమే చూస్తున్నా అనేసరికి తర్వాత తొందరగా తినేసాము. అందరం చేరుకున్నాం ఇంటికి. పూరీ తిన్నాము. అమ్మ మా కోసం చాలా ఆరాటపడుతుంది. అసలు అమ్మ అట్లా ప్రేమ మనకు ఎక్కడ దొరకదండి. ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళ రుణం తీర్చుకోలేనిది. అమ్మ నాన్న తప్ప మన కోసం ఆరాటపడే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. తర్వాత మా కోసం చికెన్ కూడా వండింది. సాజీరా, లవంగాలు, యాలక్కాయలు, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. ఎప్పుడైనా అట్లా వేస్తావా? ఎప్పుడు వేస్తాం? ఇది కూడా పచ్చిదాలు వేస్తే చికెన్ బాగుంటుంది. ఉప్పు, జీలకర్ర, అల్లం వెల్లిపాయ, కొత్తిమీర, పుదీనా అన్నీ కలిపి ఇందులో ధనియాల పొడి, ఉల్లిగడ్డలు, అప్పుడు ఆ టైంలో తర్వాత అమ్మ ధనియాల పొడి వేస్తుంది చూడండి. తర్వాత కొత్తిమీర వేస్తుంది. కొత్తిమీర, పుదీనా వేసి కొద్దిసేపు ఒక 10-15 నిమిషాలు ఉడికాక దించేయడమే అని చెప్పింది. అమ్మ ఫాస్ట్గా వండుతుంది, చాలా టేస్టీగా కూడా వండుతుంది. చికెన్ రెడీ అయిపోయిందండి. అందరం తింటున్నాము. నాన్న, అమ్మ అందరం కలిసి తింటున్నాము. తర్వాత కొన్ని మురుకులు చేద్దాం అమ్మ ఈరోజు అన్నది. అమ్మనే ఎందుకులే అమ్మ నీకు చాదనైతులే అంటే, లేదు బిడ్డ చేద్దాం తీ అని చెప్పి చేసింది. కొన్ని మురుకుల మినపప్పు పోసి పట్టించిందంట. కేజీకి ఒక 1/4 కేజీ అలా మినపప్పు, కొంచెం ఒక అర్ధ పావు అంతా శనగపప్పు వేసి పట్టించింది పండి. ఇద్దరం కలిసి అమ్మ నేను కలిసి చేస్తున్నాం. నేనేమో ఒత్తుతున్నాను, అమ్మ కాల్చుతుంది. అమ్మ అంతమందికి ఒక్కతే చేసుకుంది, కానీ ఇప్పుడు కొంచెం చాతనే కావట్లే అమ్మకు. అందుకోసం నా హెల్ప్ తీసుకుంది. లేకపోతే ఒకప్పుడు ఎన్ని అప్పాలని ఒక్కతే చేసేది. ఇక్కడ తర్వాత ఒక పక్కింటి అత్తమ్మ వచ్చింది. అత్తమ్మ అంటే ఊర్లో పక్కన ఉంటారు కదా, ఆ అత్తమ్మ ఈవినింగ్ టైంలో వస్తే సరదాగా కూర్చొని మాట్లాడుకుంటున్నాము. అమ్మ వాళ్ళ ఇంటికి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఎక్కువ శాతము చాలా సందడిగా ఉంటుంది. తర్వాత మా పిల్లలు వెళ్ళిపోయారు ఇంకా, ఎందుకంటే వాళ్ళకు క్లాసెస్ ఉన్నాయని చెప్పి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయారు. అక్కడ ఆటోలో వాళ్ళు వెయిట్ చేస్తారు, అందుకోసం నేను కొంచెం షూట్ చేశాను. మా బాబాయ్ వద్దు అంటుంటే నేను షూట్ చేశాను. తర్వాత ఇక్కడ ప్రచారానికి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కదండి. నాన్న కొంచెం ఇక్కడ లీడరు కాబట్టి ప్రచారానికి వెళ్ళి వచ్చారు. ఆమె మహిళా లీడరు. ప్రచారానికి వెళ్ళి వచ్చి వాళ్ళు మంతనాలు చేసుకుంటారు అన్నీ కలిసి. అక్కడ చైర్లో, పింక్ కలర్ చైర్లో కూర్చుందని చిన్న తమ్ముడు, వాడు కూడా ఈ మధ్యలో కొంచెం వెళ్తున్నాడు. కాబట్టి అందరు వాళ్ళు ఇట్లా